చంద్రబాబు నాయుడు గారి దన్ను చూసుకొని, చంద్రబాబు నాయుడు గారి అండ చూసుకొని, పోలీసుల సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు ఈ రాష్ట్రంలో. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఇష్టానుసారం వరుసగా అరాచకాలకి, దుర్మార్గాలకి పాల్పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క చర్యలు కూడా తీసుకోకపోవడం పట్ల రాష్ట్ర ప్రజానికం ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ ఉంది. ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ ఉంది. తెలుగుదేశం అనే డర్టీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్నటువంటి గలీజ్ పనులు చూసి ప్రజల ఆగ్రహంతో రగిలిపోతున్నారని, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ సాక్షిగా, చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ సాక్షిగా ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఎమ్మెల్యేల మీద సీరియస్ గా ఉన్నారని ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. మేము చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎవరి మీద సీరియస్ అయ్యారు? అసలు సీరియస్ అంటే అర్థం ఏమిటి? నిప్పులు చెరిగిన చంద్రబాబు గారంటే అర్థం ఏమిటి? మండిపడ్డ బాబు గారంటే అర్థం ఏమిటి? ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు గారంటే అర్థం ఏమిటి? ఈ డైలాగులన్నిటికీ అర్థం ఏంటని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ డైలాగులు పేల్చి మీరు ఏం సీరియస్ అయ్యారు? ఏం సీరియస్ అయ్యారు? ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు గారు అరాచకాలు, అన్యాయాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఒక్కటంటే ఒక్క చర్య అయినా తీసుకున్నారా? ఒక్క కేసైనా నమోదు చేశారా? చట్టపరంగా ఒక్కళ్ళైనా సరే బోన్లో నిలబెట్టారా? ఏ రకమైనటువంటి విచారణ వేశారో కూడా మీరు సమాధానం చెప్పాలని మేమైతే మిమ్మల్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు బరి తెగించి ఇష్టానుసారం దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. మరి చంద్రబాబు గారు చట్ట ప్రకారం ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకున్నారా? న్యాయస్థానాల్లో నుంచోబెట్టారా? ఒక్కరంటే ఒక్కరి మీదైనా సరే మీరు కేసు పెట్టారా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అంశం మీద మీరు సమాధానం చెప్పాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం. గత వారం రోజులుగా అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్నటువంటి అరాచకాలు, దారుణాలు, అక్రమాలు, చట్ట విరుద్ధంగా వారు చేస్తున్నటువంటి పనుల మీద పుంకాలుగా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ విషయంలో చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పగలరా?